లైఫ్లో నువ్వేం చేసినా ప్రతి విషయంలో నీకు నెగిటివ్గానే జరుగుతుందా? చాలా మంది అంటుంటారు కదా, నువ్వు ఏది పట్టుకున్నా అది బొగ్గే అని. ఇలా ఎవరేమనుకున్నా నీ లైఫ్లో ఏం జరిగినా నువ్వు అసలు బాధపడద్దు. మన జీవితంలో జరిగే ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది. నీ హై సిచ్యువేషన్స్ కావచ్చు, నీ లో సిచ్యువేషన్స్ కావచ్చు, నీ ఫెయిల్యూర్స్, నీ కష్టాలు, నీ నష్టాలు, ఇవన్నీ నీకు లైఫ్లో నువ్వు ఎలా జాగ్రత్తగా ఉండాలో నేర్పుతాయి. నీ లైఫ్లోకి ఎవరు వచ్చినా ఎవరు పోయినా నీకు ఏదో ఒకటి నేర్పడానికే వస్తారు. ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది. ఒక ఫ్రెండ్ నిన్ను మోసం చేశాడనుకో, బాధేస్తుంది. ఎంతగానో నువ్వు నమ్మి నీ విషయాలన్నీ షేర్ చేసుకుంటే, ఈ రోజు నీ బ్యాడ్ సిచ్యువేషన్ లో నిన్ను వదిలేసి వెళ్ళిపోయి నీ గురించి నెగిటివ్ కామెంట్స్ చేసినప్పుడు ఎవరికైనా బాధేస్తుంది. అలాగని అక్కడే ఉండిపోలేం కదా. ఇంకోసారి ఇంకొకరితో లవ్ గానీ ఫ్రెండ్షిప్ గానీ చేసే ముందు ఇవన్నీ మనకు ఒక లెసన్ లా ఉపయోగపడతాయి. ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో లవ్ చేయాలి, ఎవరికి దూరంగా ఉండాలనేది అప్పుడు మనకు ఒక పాఠంలా ఉపయోగపడుతుంది. ఈ ఫ్రెండ్షిప్ ముసుగులో, లవ్ ముసుగులో మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఒకరు అవసరాల కోసం వస్తారు, ఇంకొకరు మనీ కోసం, ఇంకొంతమంది కేవలం పార్టీస్ కోసమే వస్తారు. ఈ విషయం మీకు తెలుసా? ఇక్కడ ఫ్రెండ్షిప్పే కాదు, లవ్ కూడా ఇంతే. ఒక అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ మీరు మనస్ఫూర్తిగా లవ్ చేశారనుకోండి, ఆ టైంలో వాళ్ళు మంచి వాళ్ళ కాదా అని తెలుసుకునే సిచ్యువేషన్ లో మనం ఉండం. నమ్మితే ఫుల్గా నమ్మేస్తాం, తర్వాత నిండా మునిగిపోతాం. మోసం జరిగిందని తెలిసినా కూడా రిటర్న్ ఒక్క మాట కూడా అనలేని వాళ్ళు చాలా మంది ఉంటారు. వీళ్ళంతా మనకు ఏదో ఒకటి నేర్పడానికే వస్తారు. అన్నీ పాజిటివ్ గా తీసుకోండి. గుర్తుపెట్టుకో, నిన్ను మోసం చేసిన ప్రతి ఒక్కరు నీకు గురువు లాంటి వాళ్ళు. కుదిరితే వాడికి ఒక దండం పెట్టు, లేదంటే ఒక షేక్ హ్యాండ్ ఇచ్చి థ్యాంక్స్ చెప్పు. ఎందుకంటే జీవితంలో జాగ్రత్తగా ఉండమని మనకి ఎవరు చెప్పినా మనం వినం. ఇలాంటి వాళ్ళు మన లైఫ్ లోకి ఎంటర్ అయ్యి మనల్ని కోలుకోలేని దెబ్బ కొట్టి మరీ చెప్తారు జాగ్రత్తగా ఉండమని. ఇలాంటి దెబ్బలకు భయపడి ఇంట్లో కూర్చోవద్దు, మళ్ళీ లైఫ్ ని ఫ్రెష్ గా మొదలుపెట్టు. ఇలాంటి ఫేక్ లవ్లకి, ఫేక్ ఫ్రెండ్షిప్లకి భయపడద్దు. ఇంకోసారి జాగ్రత్తగా ఉండు. వీళ్ళందరినీ గురువులుగా అనుకుని జీవితంలో ముందుకు పోతా ఉండడమే. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి.